జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలామంది తమ అసమ్మతిని తెలియజేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది మాలలు కూడా మరి భారీ సంఖ్యలో నామినేషన్ వేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి నామినేషన్ వేసిన మాలలందరూ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మరి ఎందుకు నామినేషన్ వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు నామినేషన్ వేశారు? మాలల్లారా అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ను ఓడిద్దామని అంటున్నారు. సో మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చేసి మాలలకు మాల అనుబంధ కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చూపించిందో దాని ద్వారా దాని ప్రకారంగా పరిశీలన చేయకుండా మేధావులతోటి న్యాయ నిపుణులతో చర్చించకుండా ఆగా మేఘాల మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిండో దాంట్లో మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు మరి మాదిగల కంటే ఎక్కడ కూడా తక్కువ లేరు, ఒక 2-3 లక్షల కంటే తక్కువ లేరు. కాబట్టి ఈరోజు మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో ఒక సైంటిఫిక్గా అదేవిధంగా ఎంపిరికల్ డాటా లేటెస్ట్ సెన్సస్ తీసుకొని మరి అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలి, దాని తర్వాత మిగతా వాళ్ళు కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళను రెండో వరుసలో పెట్టాలని చెప్పేసి చెప్తే మరి దానిని సుప్రీంకోర్టు యొక్క తీర్పును తుంగలో తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాలల యొక్క గొంతును కోసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ విషయంలో మరి అన్ని పార్టీలకు కలిసి మేము మా యొక్క బాధను, మాకు జరిగిన అన్యాయం మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు కూడా అవును మీకు అన్యాయం జరిగింది, వాస్తవమే, మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి అవిశ్వాస తీర్మానం పెట్టి చట్టాన్ని సవరించాలనుకుంటే మేము ఇట్లా మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మహేష్ గౌడ్ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మహేష్ గౌడ్ గారు ఏం చెప్తారంటే మరి అంతా కూడా ఎస్సీ వర్గీకరణ విషయము మేము దామోదర రాజనరసింహకు అప్పచెప్పినామని చెప్పేసి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కుట్రాపూరితంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు అప్పచెప్పి ఈరోజు ఒకే కులానికి మరి అత్యధికంగా రిజర్వేషన్ కేటాయించి 9% రిజర్వేషన్ కేటాయించి మరి మిగతా ఉపకులాలకు మాలలకు తక్కువ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఏదైతే విద్యాపరమైనటువంటి వెనుకబడతనం కానీ, ఆర్థికపరమైనటువంటి వెనుకబడతనం కానీ, రాజకీయపరమైన వెనుకబడతనం మీద తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి అవి ఏవి చేయకుండా ఈరోజు గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళను, సమూహంగా ఉన్నటువంటి వాళ్ళను జనాభా తమాషా ప్రకారంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రోస్టర్ విధానంలో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను మాకు కేటాయించాలి. అదేవిధంగా రిజర్వేషన్లో 5 నుంచి 8% మాకు కేటాయించాలి రిజర్వేషన్లు అని చెప్పేసి పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈరోజు మా యొక్క వాదనను, మా యొక్క విన్నపాన్ని, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు ఎలాంటి స్పందన చేయకపోతే ఇప్పుడు మేము అందరం కూడా మరి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 50 మందికి పైచీలకు మేము నామినేషన్లు వేయడం జరిగినది. ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించడానికి ఈరోజు మేము ఇక్కడ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరి స్థానిక ఎలక్షన్లు ఏదైతే ఉందో 33 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీని మరి చిత్తుగా ఓడించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన 3-4 మంత్రులు ఉన్నారు. ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు, వివేక్ వెంకటస్వామి ఉన్నారు, దామోదర రాజనరసింహ, వీళ్ళందరూ ఉండగా కూడా మీరు మాలలకు అన్యాయం జరిగిందని చెప్పి మరి ప్రభుత్వ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఓడిస్తామని చెప్పడం కావచ్చు, అదే క్రమంలో మీకు అన్యాయం జరుగుతుందని నామినేషన్ వేయడం కావచ్చు. సో మొత్తానికి మంత్రివర్గంలో మరి ఎక్కువ శాతం మాలకు సంబంధించిన సామాజిక వర్గానికి మంత్రులు ఉన్నారు. సో వాళ్ళతో మీకు ఈ సమస్య పరిష్కారం కాలేదా? సో ఇప్పుడు నామినేషన్ వేసి రేపు పొద్దున విత్డ్రా చేసుకుంటారా? ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పండి. ఈరోజు మేము నామినేషన్లు వేసి విత్డ్రా చేసుకోనికే మేము నామినేషన్లు వేయలేదు. మా మాల జాతికి అన్యాయం జరుగుతుంది, మా విద్యార్థులకు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము మా జాతికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు, విత్డ్రాలు చేసుకునే అవకాశమే లేదు. మాకు న్యాయం చేస్తే, మాకు న్యాయం జరిగినప్పుడు మేము విరమించుకుంటాము. న్యాయం జరగాలి. మాకు ఎంతమంది నామినేషన్లు వేశారు? మేము 50 పైన 50 మంది వేసాము, 50 కంటే ఎక్కువనే వేసాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా టోకెన్ తీసుకుని లైన్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు మాకున్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా మా వివేక్ గారు కానీ మంత్రివర్గంగా ఉన్నారు. మరి వీళ్ళతో పాటు మా ఏదైతే గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు. మరి వీళ్ళందరితో కూడా మేము వెళ్ళి మరి మేము ఏదైతే మాకు జరిగిన అన్యాయం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు.
వీళ్ళు మరి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి ఏదైతే మరి మంత్రుల సమావేశము సబ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాకు జరిగిన అన్యాయం మీద వాళ్ళు మాట్లాడి మరి మాల జాతికి జరుగుతున్న అన్యాయాన్ని మరి వాళ్ళు పరిష్కరించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈరోజు వాళ్లకు చెవున కుట్టినట్టు ఉంది. ఎంతసేపు చెప్పినా ఎన్నిసార్లు కలిసినా వాళ్లకు ఎలాంటిది స్పందన లేదు. కాబట్టి వాళ్ళు మాల జాతి గురించి మాట్లాడకుండా మాల జాతికి న్యాయం లేకుండా ఉంటే వాళ్ళను మాలకుల నుంచి కూడా మేము బహిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీరు కూడా నామినేషన్ వేశారా? నేను కూడా నామినేషన్ వేసానండి. మా పిల్లలకి మా భవిష్యత్తులో మా పిల్లల కోసము అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే మాకు జాబులు లేవు అని అంటే ఇంకా మా పిల్లలకు కూడా భవిష్యత్తులో జాబులు ఉన్నాయి కాబట్టి దానికోసమని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. భవిష్యత్తులో మా పిల్లలు బాగుండాలంటే ఈ వర్గీకరణ ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగా రావాలి, మా పిల్లలు బాగుండాలి. ఓకే, మీరు కూడా నామినేషన్ వేశారా? వేసాం నామినేషన్. ఎక్కడి నుంచి మీరు? సంగారెడ్డి. సంగారెడ్డి. ఓకే, ఎందుకు వేశారు? ఇప్పుడు మన వర్గీకరణ విషయం ఏదైతే అన్యాయం జరిగిందో మాలలకు, మాల చేసి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి నుంచి 5 మంది వచ్చి 5 మంది అభ్యర్థులను నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు మల్లేశం గారు, మా గురువులు అనంతయ్య సారు, నాతో పాటు నామినేషన్ వేసినటువంటి ఉదయ్, ప్రమోద్, రవీందర్ గారు, మా సుజాత గారు అందరం కలిసి గిట ఏదైతే ఈ రోస్టర్ విధానంలో 23% కింద అయిందో మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మొన్న హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 48 పోస్టులు వాడితే ఎస్సీ మాలాలకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు, దాంట్లో ఎలిజిబుల్ ఉన్నా. కానీ రోస్టర్ విధానానికి ఒకసారి మేము 23-25%కి వెళ్ళినాం. తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ చర్య తీసుకొని నామినేషన్కి వేసుకొని వేయడం జరిగింది. మీరు కూడా వేశారా బ్రో? నేను కూడా వేసాము. నా పేరు ఉదయ్. ఎందుకని ఎందుకు వేసినావు? అదే మా ఎస్సీ మాలలకి అందరికీ అన్యాయం జరుగుతుంది కావున దానికి మేము వ్యతిరేకంగా మా న్యాయం జరగాలని మేము వేయడం జరిగింది. మన నామినేషన్ అయితే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా? అంటే రేవంత్ రెడ్డి గారు స్పందించి దీనికి ఏదైనా చర్యలు తీసుకొని మా పెద్దలతో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి సార్, మీరు కూడా వేశారా? లేదండి, మీరు వేశారా? లేదు. సో వీళ్ళ డిమాండ్స్ ఏంటి? వర్గీకరణ 99 జీవో ఏదైతుందో దాన్ని సవరించాలనేటటువంటిది ఒకటి. దాంతోపాటు రోస్టర్ పాయింట్స్ విషయంలో కూడా 20 తర్వాత 22వ పాయింట్ ఒకటి ఇచ్చారు, తర్వాత 41 ఇచ్చారు. అట్లా కాకుండా 20 లోపల కొన్ని పాయింట్స్ రావాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. దాన్ని సవరించాలని ప్రధానంగా కోరుతున్నారు. ఇప్పుడు వర్గీకరణ అనేటటువంటిది కోర్టు గైడ్లైన్స్ని కూడా సరిగా పాటించలేనటువంటిది ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు ఏకపక్షంగా చేసినటువంటిదిగా మేము గుర్తిస్తూ దీన్ని మేము ఖండిస్తూ నిరసనగా ఈరోజు మా జిల్లా నుంచి మేము 5 మందిని నామినేషన్ వేయించాం. ఓకే, సో చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి? నాది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. నా పేరు దాసరి భాస్కర్. ఓకే, నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అక్కడ నేను ఆల్రెడీ ఓటర్ని. ఓకే, కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసినటువంటిది రోస్టర్ విధానం కానీ ఎస్సీ వర్గీకరణ కానీ శాస్త్రీయబద్ధంగా లేదు, అశాస్త్రీయంగా ఉన్నది. ఇంకొకటి 1985-84లో చుండూరు, కారంచేడు, వేంపెంట అక్కడ జరిగిన గొడవలు చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగమే ఈయన శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేసిండు. రోస్టర్ విధానంలో మాకు 22% ఇచ్చిండు, అక్కడికి ఏమి లేవు. 5% ఉన్న ఓసీ వర్గం మొత్తము కలిపితే వాళ్ళకు 6%, 6 రోస్టర్ పాయింట్లు తీసుకున్నారు వాళ్ళు. తర్వాత బీసీలకు 6 ఇచ్చిండ్రు, ఎస్సీలు ఎవరికి ఎస్సీ మాదిగలకు 2 ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఎవరికి మన ఎస్టీలకు 1 ఇచ్చారు. అదేవిధంగా మాలలకి 22%, అది కూడా ఉమెన్స్కి ఇచ్చిండ్రు. ఆ తర్వాత జనరల్గా మామూలుగా బాయ్స్కి అయితే 41 ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడ కూడా వచ్చే పద్ధతి మాకు జాబులు కానీ ఉద్యోగాలు కానీ ఏమొచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులు చదువుకునే అవకాశాలు లేకుండా చేసిండ్రు ఈ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి మాకు ఇది జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని మేము చేస్తున్నాం. సో మొత్తానికి 50 మంది మాలలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు అన్యాయం జరుగుతోంది. సో మాకు జరిగిన అన్యాయాన్ని నామినేషన్ ద్వారా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలపడానికి మరి ఎన్నికల్లో జూబ్లీహిల్స్కి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా మేము పోటీ చేసి తీరుతున్నాం. సో మాకు న్యాయం జరిగే వరకు కూడా మా న్యాయ పోరాటం ఆపబోము. సో దీని పట్ల మరి 3 మంత్రులు అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు. సో వాళ్ళకి చీమ కూడా కుట్టినట్టు కావట్లేదు. సో ఈ అంశంలో మరి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తాం, కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తామని ఒక ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఇక వీళ్ళు ఈరోజు నామినేషన్ వేశారు. రేపు పొద్దున మరి నామినేషన్లు మరి ప్రభుత్వం కనుక కావచ్చు, మంత్రులు కావచ్చు,
పిలిచి మరి వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తామంటే మరి దానికి ఒప్పుకుంటారా, లేకుంటే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారా అనే అంశం మాత్రం తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్,